హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజు మన వీడియోలో కూరలో కరివేపాకు తీసేస్తారు. కరివేపాకు పొడి అంటే అస్సలు వద్దంటారు, కానీ కొంచెం రుచిగా ఇలా చేసి పెట్టండి, ఇష్టంగా తింటారండి. అంత బాగుంటుంది, హెయిర్ కూడా బాగా పెరుగుతుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అలానే ఒక లైక్ అండి ఫ్రెండ్స్. ముందుగా ఈ కరివేపాకు ముద్ద కోసం లేత కరివేపాకుని తీసుకోవాలండి. కరివేపాకుని నీట్గా కడిగి క్లీన్ చేసుకోవాలి. కరివేపాకు కొంచెం కూడా తడి ఉండకూడదండి. కడిగిన వెంటనే ఒక పొడి క్లాత్ మీద వేసి మనం కాసేపు వదిలేసామంటే తడి అంతా పోతుంది. ఇలా పొడి పొడిగా ఉండాలి కరివేపాకు అన్నది. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలండి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలానే 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, పల్లీలు ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. పల్లీలు ఎంతైనా వేసుకోండి, ఈ కరివేపాకు ముద్దలో చాలా చాలా బాగుంటుంది. అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఎండుమిరపకాయలు మీ కారానికి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఒక 15 మిరపకాయల దాకా వేసాను. స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి. అప్పుడే ఈ కరివేపాకు ముద్ద అనేది చాలా బాగుంటుందండి. ఇదైతే వెల్లుల్లి రెబ్బలు ఒక గడ్డ మొత్తం వేసానండి. కంపల్సరీ ఈ కరివేపాకు ముద్దలో వెల్లుల్లి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది, అస్సలు మిస్ చేయకండి ఫ్రెండ్స్. అలానే చింతపండు కూడా ఒక టేబుల్ స్పూన్, చిన్న టేబుల్ స్పూన్ ఉంటుంది కదా, దానికి సరిపడా వేసుకోండి, సరిపోతుంది. ఇది నిల్వ ఉండాలి కాబట్టి ఉప్పును కూడా మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇదైతే బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా, ఇలా వేగితే సరిపోతుందండి. ఇది పూర్తిగా చల్లగా అయ్యేంతవరకు పక్కకు పెట్టి, చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. చూసారా, ఇప్పుడు పూర్తిగా చల్లగా అయింది. దీన్ని మిక్సీ జార్లోకి వేసుకుంటున్నానండి. ఇదే ప్యాన్ని మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని కొంచెం నూనె అనేది వేసుకోవాలండి. ఇప్పుడు కరివేపాకుని బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు చేత్తో తుంచితే అట్లే పొడైపోవాలండి, అంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి. నేను చేస్తున్న ఈ కరివేపాకు ముద్ద 1 రోజు 2 రోజులకైతే సరిపోతుందండి. మీరు కాస్త ఎక్కువగా చేసుకోవాలి, నిల్వ పెట్టుకోవాలి అనుకుంటే ఫస్ట్ మనం శనగపప్పు, పల్లీలు అన్నీ వేయించాం కదా, వాటి క్వాంటిటీ అన్నది ఎక్కువగా పెంచుకోండి. కరివేపాకుతో కూడా ఎక్కువగా చేసుకోవాలండి. ఇప్పుడు నేను ముందుగా వేయించి పెట్టుకున్నాను కదా, వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఇలా రవ్వగా పట్టుకోండి, సరిపోతుంది. చూసారా, ఇలా రవ్వగా ఉండాలి. దీంతో పాటు మనం కరివేపాకును వేయించాం కదా, దీన్ని కూడా మనం మిక్సీ పట్టుకోవాలి. ఈ కరివేపాకును వేసిన తర్వాత కాస్త రవ్వగానే ఇది కూడా మిక్సీ పట్టుకోవాలండి. చూసారు కదా, ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. దీన్ని అలానే మనము ఎయిర్ టైట్ బాక్స్లో వేయకూడదండి, పూర్తిగా చల్లగా అయిన తర్వాతే వేసుకోవాలి. దీన్ని ఒక ప్లేట్లో వేసుకొని పూర్తిగా చల్లగా అయిన తర్వాత ఎయిర్ టైట్ బాక్స్లో వేసుకుంటే 15 రోజులు నిల్వ ఉంటుందండి. దీన్ని అసలు ఎలా తినాలి అంటే ఇలానే తినాలి, అప్పుడే దీని టేస్ట్ మనకు తెలుస్తుందండి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదైతే మాకు 1 రోజుకే సరిపోతుందండి. మీరు తినే ముందు ఉల్లిపాయలు వేసుకోండి, దీంతో పాటు కాస్త నెయ్యి అన్నది వేసుకోండి, అప్పుడే దీని ఫ్లేవర్ భలే ఉంటుందండి. ఒక్కసారి తిన్నారంటే రోజు ఇదే కావాలి అని అడుగుతారు, అంత బాగుంటుందండి ఇదైతే. ఈ ఒక్క కరివేపాకు ముద్దతో మనం రైస్ మొత్తం ఫుల్గా కడుపు నిండుగా తినేయచ్చండి, అంత బాగుంటుంది. కావాలంటే దీనికి వడియాలు, మజ్జిగ మిరపకాయలు కాంబినేషన్తో సూపర్గా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. రోజు కనుక ఇలాగన మనం కరివేపాకు ముద్దను తింటే హెయిర్ అన్నది బాగా పెరుగుతుందండి. ఈ వీడియో ఎలా అనిపించిందండి? నచ్చిందా? ట్రై చేస్తారా? మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గుర్తుంది కదా, తేజ కిచెన్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అలానే ఒక లైక్ అండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.